హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆహా అద్భుతహ. ఈరోజు మనం మామిడల్లం పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ పులిహోర టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోరలా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోర తినాలనిపిస్తే ఒకసారి ఈ వీడియో చూడండి. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టేస్ట్ వచ్చేస్తుందండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ముందుగా ఈ పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, జీడిపప్పు, పోపు దినుసులు, పల్లీలు, ఆవాలు, ఇంగువ, వేయించిన ఆవాల పొడి, వేరుశనగ నూనె, పచ్చిమిర్చి, మామిడల్లం, సాల్ట్, పసుపు, ఎండుమిర్చి. ఇంకెందుకండి ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లో జీడిపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకొని అవి కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని చిటపటలాడించాలి. తర్వాత అందులో 2 టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపులు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 6-7 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత చీల్చిన ఒక 5 పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో నేను మరొక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత అందులో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో ఒక 2 నుంచి 3 ఇంచుల మామిడల్లం ముక్కలు యాడ్ చేసుకుంటున్నానండి. మామిడల్లం యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు మామిడల్లం అవైలబుల్గా లేకపోతే నార్మల్ అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. పోపులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా ఇంగువ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని నానబెట్టుకుని దాన్ని గుజ్జుగా తీసుకుని పోపులో యాడ్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు కొద్దిగా ఆయిల్లో మగ్గి చిక్కబడిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. వీడియోలో చూపించే విధంగా చింతపండు గుజ్జు బాగా మగ్గి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న రైస్ని తీసుకుని అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. అన్నం మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకున్న ఆవ పొడిని 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ఆవ పొడి వేయడం వల్ల పులిహోరకి మంచి టేస్ట్ వస్తుందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? అలా కలుపుతుంటేనే తినేయాలి అనిపిస్తుంది కదండి. నేనైతే వెంటనే తినేసాను. చాలా టేస్టీగా ఉందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం పులిహోర రెడీ. మరి మీరెప్పుడు ట్రై చేస్తున్నారు? ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆహా అద్భుతః.